మిక్కిలి హీనదశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొర్రపెట్టిరి. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు చొరవ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఏం చేశాడో మనం చూద్దాం. 11వ వచనం, 6వ అధ్యాయం 11వ వచనం. యెహోవా దూత వచ్చి అబియాజ్రీయుడైన యావాషునకు కలిగిన ఓఫ్రాలోని మస్తికి వృక్షం కింద కూర్చుండెను. యావాషు కుమారుడైన గిద్యోను మిద్యానీలకు మరుగై ఉండినట్లు గానుగు చాటున గోధుమలను దుళ్ళగొట్టుచుండెను. ఈ మాటను మీరు జాగ్రత్తగా వినాలి. దేవుడు తనంతట తానే ఇక్కడికి రావడానికి ఇష్టపడ్డాడు. అయితే ఇక్కడ చాలాసార్లు బైబిల్లో దేవుడు వచ్చినప్పుడు దేవుని దూత అని ప్రస్తావించడం జరుగుద్ది. ఎందుకనంటే దేవుని దూత అనే మాట ఎందుకు ఉపయోగిస్తారంటే దేవుడి దగ్గర నుంచి ఎవరు వచ్చినా వాడిని దేవుడు దూతే అనుకుంటారు. బయటికి కనబడటానికి ఒకే విధంగా ఉంటారు. అదే మహిమ, అదే వెలుగు, అదే ప్రకాశం ఉంటుంది దేవుని దూత వచ్చినా దేవుడు వచ్చినా. అయితే వ్యత్యాసం ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? దానియేలు కానీ యోహాను కానీ వాళ్ళు ఈ పొరపాటు చేశారు. దేవుని దూత వచ్చినప్పుడు కాళ్ళ మీద పడిపోవడానికి ప్రయత్నం చేస్తే వద్దొద్దు వద్దొద్దు, మేము మీకులాగా సేవకులమే, మీకులాగా దేవుని యొక్క దాసులమే, వద్దు, మా కాళ్ళ మీద పడొద్దు, నా కాళ్ళ మీద పడొద్దు అని అటు యోహానికి చెప్పడం జరిగింది, ఇటు దానియేలుకు కూడా చెప్పడం జరిగింది. అయితే వాళ్ళు పొరబడ్డారు దేవుడే వచ్చాడు అనుకొని. కొన్ని సందర్భాల్లో దేవుడే వచ్చాడు. వచ్చినప్పుడు ఆయన కొన్ని సందర్భాల్లో చెప్పాడు, యెహోషువ నీ కాళ్ళకున్న చెప్పులు తీసేయి, మోషే నీ కాళ్ళకున్న చెప్పులు తీసేయి. దానియేలు కాళ్ళ మీద పడ్డాడు, యోహాను చచ్చిన వాళ్ళు వాడే పడి ఉన్నాడు. ఆయన ఈ సమయంలో ఎవరు వచ్చారు? దేవుడే వచ్చాడు. ఏ దేవుడు వచ్చాడు? యెహోవా దూత వచ్చాడు. కాబట్టి అది యెహోవా కాదు. 100% ఆ పరిస్థితుల్లో వచ్చేది ఎవరో తెలుసా? యేసయ్య. యేసయ్య వచ్చాడు. ఇక్కడ కూడా యేసయ్య వచ్చాడు. యేసయ్య పూనుకొని వచ్చాడు. వచ్చి అక్కడ కూర్చున్నాడు, ఎదురు చూస్తున్నాడు. తన కోసం ఒక వ్యక్తి వస్తాడని. గిద్యోను వచ్చాడు. గిద్యోనుతో మాట్లాడదామని ఆయన ఇష్టపడుతున్నాడు. గిద్యోను ఎలాంటోడో మనం కొన్ని విషయాలు చూద్దాం. యావాషు కుమారుడైన గిద్యోను మిద్యానీలకు మరుగై ఉండినట్లు గానుగు చాటున గోధుమలను దొల్లగొట్టుచుండెను. గోధుమలు దొల్లగొట్టడం అంటే ఏంటో మీకు తెలియాలి. ఇప్పుడు ఈ విధంగా గోధుమలు లేకపోతే ధాన్యము మనం కోసేసి వాటిని నేలకేసి కొడతాం, లేకపోతే ఒక బండకేసి కొడతాం. కొడితే కనుక అప్పుడు ఆ ఒడ్లు మాత్రమే వేరవుతాయి. తర్వాత ఆ ఒడ్లను కొడతారు. కొట్టిన తర్వాత వాళ్ళు ఎత్తైన ప్రదేశాల్లో నిలబడి ఆ ఒడ్లు ఇలా కిందకేస్తూ ఉంటే ఆ గాలి తగిలితే ఒడ్లు పొట్టు ఇక్కడ పడిపోద్ది, విత్తనాలు మాత్రం కొంచెం ముందుకెళ్ళి విత్తనాలు ఇక్కడ పడిపోతాయి, పొట్టు మాత్రం గాలికి కొట్టుకొని వెళ్ళిపోద్ది గాలిలో వేస్తే. సర్వసాధారణంగా ఈ ఒడ్లను పొట్టును వేరు చేసేటువంటి పని కొండ మీద చేస్తారు. ఎందుకంటే కొండ మీద ఎక్కువ గాలి ఉంటుంది. ఆ గాలిలో ఇలాగ కిందకేస్తూ ఉంటే ఇది జరుగుద్ది. ఈ ప్రాంతం ఎక్కువ కూడా ప్లెయిన్గా ఉంటుంది కదా, అందుకనే ఒడ్లు ఆ విధంగా బాగు చేసేవాళ్ళు ఎత్తైనటువంటి ఒక పందిరి లాంటిది కట్టి దాని మీద ఎక్కి దాని మీద నుంచి వేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇది జరిగేది. కాబట్టి ఇలాంటి పని కొండ మీద చేయాలి. అయితే గిద్యోను, యావాషు కుమారుడైన గిద్యోను మిద్యానీలకు మరుగైనట్లు గానుగు చాటున గోధుమలను దొల్లగొట్టుచుండెను. గానుగ అంటే నూనెని బయట తీసేది. గానుగ ఎప్పుడు కొండ లోయల్లో ఉంటుంది. గోధుమలు దొల్లగొట్టేది అప్పుడు కొండ మీద ఉంటుంది. కొండ మీద చేయాల్సిన పని లోయలా చేస్తున్నాడు. ఎందుకనంటే గిద్యోను మిద్యానీలకు భయపడి చేస్తున్నాడు. అంటే గిద్యోను పిరికివాడు అని చెప్పాలి. రెండోది, గిద్యోను దొంగతనంగా గోధుమలు ఎందుకు బాగు చేసుకుంటున్నాడంటే తన పొట్ట కోసం, అంటే స్వలాభి అని చెప్పాలి. హీఈస్ అ వెరీ సెల్ఫిష్ మ్యాన్, హీఈస్ అ వెరీ షై పర్సన్. ఆయన భయస్థుడు, ఆయన స్వలాభి. ఈ 2 గుణాలు అక్కడ ఉన్నాయి. ఇంకేమున్నాయో చూద్దాం. యెహోవా దూత అతన్ని కనబడి, పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడైనాడని అతనితో అనగా, గిద్యోను చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండినడలా ఇదంతయు మాకేలా సంభవించెను? యెహోవా ఐగుప్తుల నుండి మమ్మల్ని రప్పించినని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను? యెహోవా మమ్మల్ని విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మల్ని అప్పగించినని అతనితో చెప్పాను. ఈ కోనసీమ ప్రాంతాల్లో క్రైస్తవ ఉద్యమాలు అనేకమైనటువంటి పరిస్థితుల్లో అనేక సంఘాలు కలిగినటువంటి ఈ ప్రాంతాల్లో చాలామంది కుర్రోళ్ళకు ఉండేటువంటి స్వభావమే గిద్యోనుకుంది. ఏంటా స్వభావం అంటే, సార్ ఈ పాస్టర్లను చూస్తూ ఉంటే, ఈ పరిచర్లు చూస్తూ ఉంటే, ఈ క్రైస్తవులను చూస్తూ ఉంటే అసలు నిజంగా యేసుక్రీస్తు అనేవాడు దేవుడా? నిజంగా యేసుక్రీస్తు దేవుడైతే
ఇంత అన్యాయం జరుగుతుంటే ఎలా ఊరుకుంటాడండి? ఈడు గుడ్డోడుగా పుడితే ఏం చేశాడండి? ఆ కుంటిదానిగా పుడితే ఏం చేశాడండి? దిశాని నలుగురు రేప్ చేస్తూ ఉంటే ఏం చేశాడండి? ఇలాంటి ప్రశ్నలు నీకు వస్తాయి. ఏమో మా తాతోళ్ళు చెప్పారు దేవుడు గొప్పోడని, కానీ మా కాలంలో జరగట్లేదు ఆ పనులు. మాకు సరిపడవు, మాకు సరితూగవు. ఇది మీరు అనేటువంటి మాటలు. గిద్యోను కూడా సేమ్ టు సేమ్ డైలాగ్ వేశాడు. మా పితరులు చెప్పాడు మా దేవుడు చాలా గొప్పోడని. ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు, యోర్దాను నదికి ఆనకట్ట కట్టాడు, మధ్యాకాశంలోంచి మన్నాను కురిపించాడు, అర్ధరాత్రి అగ్నిస్తంభాన్ని పెట్టాడు, పగలు ఎండ దెబ్బకు తగలకుండా మేఘాన్ని పెట్టాడు, మా చెప్పులు అరిగిపోకుండా చేశాడు, మా బట్టలు పాడైపోకుండా చేశాడు. ఇవన్నీ తెగ చెప్పారు సార్. అది పూర్వీకులకే వర్తిస్తాయి. ఆ దేవుడు అయితే అబద్ధం, లేదా ఇప్పుడు మర్చిపోయాడు. ఈజ్ నాట్ దేర్. ఈ మాటల్లోనే మీరు కూడా అంటున్నారేమో, గిద్యోను స్కెప్టిక్, అనుమానించేవాడు. 3 గుణాలు గిద్యోను గురించి చెప్పాలనుకున్నాను. మొదటిది పిరికోడు, షాయ్. రెండోది ఆయన స్వలాభి, సెల్ఫిష్. మూడోది ఆయన స్కెప్టిక్, అనుమానం కలిగినవాడు. కానీ మీకు విషయం తెలుసా, అలాంటి గిద్యోన్నే దేవుడు పిలుచుకోవాలని ఇష్టపడుతున్నాడు. ఎవరు చెప్పారు భారతదేశంలో ఉజ్జీవం రావడానికి వీల్లేదని? ఎవరు చెప్పారు నీ జీవితాన్ని, నా జీవితాన్ని దేవుడు వాడుకోలేడని? గాడ్ క్యాన్ యూజ్ ఎనీబడి హూ ఇస్ సిట్టింగ్ హియర్. ఇక్కడ కూర్చున్న ప్రతి వ్యక్తిని దేవుడు వాడుకోగలడు. మన దేవుని సృష్టిలో ఏ వ్యక్తి పనికి మాలిన వాడు కాదు, పాడు చేయలేరు. నీ అధికారులు పాడు చేయలేరు. నీ జీవితాన్ని నువ్వే పాడు చేసుకోవాలి. అయితే నువ్వు పాడు చేసుకోవాలి, లేదా దేవుని కోసం నిలబడి నువ్వే ఒక నాయకుడిగా, నాయకురాలుగా అవ్వాలి. ఇప్పుడు నా రెండో క్వశ్చన్కి వెళ్తున్నాను. ఏంటి ఆ క్వశ్చన్ ఏంటంటే, దేవుడు గిద్యోన్ని ఎందుకు ఏర్పరచుకున్నాడు? దేవుడు గిద్యోన్లో ఏం చూశాడు? ఏ గుణగణాలను బట్టి దేవుడు గిద్యోన్ని వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు? నేను ఇక నుంచి 6-7 అధ్యాయాలు అక్కడక్కడ కొన్ని వచనాలు చూసి 5 గుణాలు మీ ముందు పెడతాను. 5 క్యారెక్టర్స్ ఐ ఫౌండ్ ఇన్ గిద్యోన్. గిద్యోన్లో చూసినటువంటి 5 గుణాలు. ఈ 5 గుణాలను బట్టి దేవుడు గిద్యోన్ని వాడుకోవడానికి ఇష్టపడ్డాడు. 14వ వచనం నుంచి నేను చదువుతాను, వినండి. అంతటా యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింపుము, నిన్ను పంపినవాడు నేనే అని చెప్పగా, అతడు చిత్తమున ఏలినవాడా, దేవుని సహాయం చేత నేను ఇశ్రాయేలుని రక్షింపగలను. నా కుటుంబము మనష్య గోత్రములో ఎన్నిక లేనిదే, నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడినైనా ఉన్నానని ఆయనతో చెప్పాను. అందుకు యెహోవా ఆయన, ఇక్కడ గిద్యోను చెప్తున్నటువంటి మాట ఏంటి తెలుసా? నేను చాలా చిన్నోడిని, మా కుటుంబం చాలా చిన్నది, నేను ఎలా పనికొస్తాను, నన్ను ఎలా అడుగుతున్నావు? దీంతో మనకు అర్థమవుతుంది దేవుడు ఒక సామాన్యుడి దగ్గరికి వచ్చాడు. గాడ్ కేమ్ టు ఎ కామన్ పర్సన్. మనోడు పెద్ద పేరు ప్రఖ్యాతులు గడించిన వాడు కాదు, యూట్యూబ్లో అనేక లైకులు ఉన్నవాడు కాదు, ఫేస్బుక్లో ఆయన టాక్ ఇస్తే అనేక మంది చూసేవాళ్ళు కాదు. ఆధునిక పరిభాషలో చెప్పాలి అంటే, ప్రసంగానికి వెళ్తే ఆయన ప్రసంగాన్ని వినటానికి 1000 కొద్ది మనుషులు రారు. ఆయన ప్రసంగానికి వెళ్తే 4 బౌన్సర్లు ఉండరు. ఆయన ప్రసంగానికి వెళ్తే వెనకాల ముందు కాన్వాయ్ వెహికల్స్ ఉండవు. ఆయన ప్రసంగానికి వెళ్తే కోర్టు ఉండదు. ఆయన వాక్యం చెప్తే వాగ్దాటి ఉండదు. ఆయన ప్రసంగం చెప్తే ప్రపంచంలో ఎవడు వినడానికి ఇష్టపడకపోవచ్చు, బట్ స్టిల్ గాడ్ కెన్ యూజ్ దట్ పర్సన్. దేవుడు ఆ వ్యక్తిని కూడా వాడుకోగలడు. ఇక్కడ గిద్యోను అంటున్నాడు, నాకు ఏముందని నువ్వు పిలుస్తున్నావు, నాలో ఏం చూసి నువ్వు పిలుస్తున్నావు, నేను దేన్ని బట్టి చేయాలి ప్రభు? వాట్ షుడ్ ఐ డూ? నాకేమీ లేదే, నా కుటుంబం చిన్నదే, నా పరిస్థితులు చిన్నవే, నా స్థితిగతులు ఎందుకు పనికిరానివే. ఇది ఆయన అంటున్నటువంటి మాట. అయితే దేవుడు గిద్యోన్ని వాడుకోవడానికి, ఒక కామన్ పర్సన్ని, ఒక సామాన్యుణ్ణి దేవుడు వాడుకోవడానికి ఆయన ఒక పని చేశాడు. మీరు బైబిల్ మొత్తంలో ఏ వచనాలు చూసినా చూడకపోయినా ఈ వచనం మాత్రం మీ కంటితో మీరు చూడాలని నేను ఆశపడుతున్నాను. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 34వ వచనం. ఒక్క సెంటెన్స్, వచనం అంతా చూడకపోయినా ఫస్ట్ హాఫ్ అయినా జాగ్రత్తగా వినండి. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 34వ వచనం. యెహోవా ఆత్మ గిద్యోనును ఆవేశించెను. యెహోవా ఆత్మ గిద్యోనును ఆవేశించెను అంటే అర్థం ఏంటి తెలుసా? నేను నల్లటి వ్యక్తిని, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. నా శరీరం నల్లగా ఉంటుంది, కానీ ఇప్పుడైతే ఒక ఎల్లో వ్యక్తిగా మీకు కనబడుతున్నాను. ఎందుకంటే పైన ధరించుకున్నది ఎల్లో షర్ట్,
అందుకే మీకు ఎల్లోగా కనబడుతున్నాను నేను, కానీ నా శరీరం నల్లది. నల్లటి నా శరీరం నీకు కనబడట్లేదు, పైన ఉన్నటువంటి ఎల్లో రూపం మాత్రమే కంటుంది. అదే పని చేశాడు దేవుడు. గిద్యోనుని ధరించుకున్నాడు. బయట ప్రపంచానికి కనబడేది గిద్యోను, కానీ లోనుండేది ఎవరు? దేవుడు. ఈరోజు దేవుడు నిన్ను అదే అడుగుతున్నాడు. నువ్వు అనుమతిస్తే నేను నిన్ను తగిలించుకుంటాను, నువ్వు ఒప్పుకుంటే నీ జీవితంలోకి నేను వస్తాను, నువ్వు అడిగితే, నువ్వు హృదయ ద్వారాన్ని తెరిస్తే నేను లోనకొచ్చి కూర్చుంటాను. వెన్ గాడ్ సిట్స్ ఇన్సైడ్ us, దేవుడు మనలో కూర్చుంటే, దేవుడు మనలో ఉంటే మనం బాహుబలి కంటే గొప్పలం అవుతాం. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ప్రపంచం మనకి భయపడుతుంది. ప్రపంచం భయపడటానికి కారణం చాకచక్యం కాదు, తనకున్నటువంటి పట్టాలు కాదు, తనకున్నటువంటి పట్టుదలనిచ్చే దేవుడు. ఆ పట్టుదలనిచ్చే దేవుడు లోనుంటే బయట ప్రపంచం మనల్ని పనికి మానవుడుగా చూడొచ్చు. గొలియాతు ముందు దావీదు నుంచోనుంటే, రేయ్ నేనేమన్నా కుక్కను అనుకున్నావురా, కర్రను తెచ్చావు, రేయ్ ఏంట్రా అని అరిచాడు. రేయ్ నువ్వు కుక్క కంటే హీనరా, నిన్ను చంపి నీ మాంసం కాకులకి గద్దలకేస్తా. ఆ మాట దావీదు ఎలా అనగలిగాడంటే తన్ని ధరించుకున్నటువంటి యేసుక్రీస్తుని బట్టి, తను ధరించుకున్నటువంటి దేవుడిని బట్టి. ఇఫ్ గాడ్ ఈజ్ ఇన్సైడ్ యూ, దేవుడు నీలో ఉంటే నువ్వు వ్యవహారమే వేరు, నీ పద్ధతే వేరు. ప్యారిస్ పట్టణంలో ఒకసారి ఈ సంఘటన జరిగింది. ప్రపంచ ప్రఖ్యాతి గడించినటువంటి ఒక వయలనిస్ట్ ఆయన అన్నాడంట, నేను ప్రపంచంలో అతి ఖరీదైనటువంటి వయలన్ 2 వారాల తర్వాత పలానా రోజు పలానా స్టేడియంలో వాయించబోతున్నాను అన్నాడంట. ఆ రోజు స్టేడియం కిక్కిరిసిపోయి ఉన్నది. ఎందుకంటే ఈయన ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి వయలనిస్ట్, ఆయన అతి ఖరీదైనటువంటి, ప్రపంచంలో అతి ఖరీదైనటువంటి వయలన్ మోగించబోతున్నాడు అని చాలామంది వచ్చి కూర్చున్నారు. ఆయన 6ంటికి వచ్చాడు, అందరినీ ఆయన గ్రీట్ చేశాడు. తాను డబ్బాలోంచి వయలన్ తీశాడు, అంతే దాన్ని వాయించడం మొదలుపెట్టాడు. కొద్దిసేపటికి కొంతమంది ఏడవటం మొదలుపెట్టారు, కొద్దిసేపటికి కొంతమంది భావోద్రేకానికి గురయ్యాడు. ఆయన వాయించేటువంటి ఆ సంగీతం ప్రజల గుండెల్ని తాకింది. సంగీతం మనుషుల్ని స్పృశిస్తుంది. అదే జరిగింది. ఏడవటం మొదలుపెట్టారు. 7:30కి ఆయన 1.5 సేపు వాయించిన తర్వాత వయలన్ అందరికీ చూపించాడు. అందరూ చప్పట్లు కొట్టడం మొదలుపెట్టారు, అతి ఖరీదైనటువంటి వయలన్ చూపిస్తున్నాడని. ఆ తర్వాత కాలు ఇలా పైకెత్తి వయలన్ ఇరక్కొట్టి పడేశాడు ఆయన. అందరూ అని అన్నారు, అతి ఖరీదైనటువంటి వయలన్ ఇరక్కొట్టేశావు, అతి ఖరీదైనటువంటి వయలన్ ఇరిపవతలు పడేశావు అని అంటే నవ్వటం మొదలుపెట్టాడు. అప్పుడు అన్నాడు, అది ఖరీదైన వయలన్ కాదు, రోడ్డు మీద కొనుక్కొచ్చాను 2 రూపాయలకి. ఊరికినే మీకు చెప్పాను ఖరీదైన వయలన్, అబద్ధం ఆడలేదు, నా దగ్గర ఉంది ఖరీదైన వయలన్ అని అప్పుడు తీశాడు. అప్పుడు ఒక మాట అన్నాడు, వయలన్ ఖరీదైందా కాదా ఆ విషయం ఇంపార్టెంట్ కాదు, వాయించేవాడు ఎవడు అనేది ఇంపార్టెంట్. నీ చేతిలో అతి ఖరీదైన అంటే ఆ సింథసైజర్ పెడితే, రొలాండ్ కంపెనీది, వాయించరా అంటే నేను మంచి ప్రసంగికుడిని అవ్వచ్చు, దాని వెనకాల నుంచుంటే నన్ను రాళ్లతో కొడతారు, చెప్పులతో కొడతారు, ఉమ్మేస్తారు నా మీద, నువ్వు నోరు మూసుకుంటావా లేదా అని అంటారు. ఎందుకనంటే నాకు రాదు, అది ఖరీదైందే, దాంట్లో ఏమీ తేడా లేదు. నా దగ్గర మ్యాక్ ఉంది, అక్కడ కూడా మ్యాక్ ఉంది. నా మ్యాకే పెద్దది ఆయన దానికంటే. నాది 16 ఇంచెస్ 15 ఇంచెస్, ఆయనది 13 ఇంచెసే. నాది పెద్దది, నాది ఖరీదైనది, 2.5 లక్షల మ్యాక్ ఉంది నాకు, కాబట్టి నేను వాయిస్తానంటే ఐ కెనాట్. ఐ డోంట్ నో. వాయించేవాడెవడు అది ప్రాముఖ్యం. నీ జీవితాన్ని వాయించడానికి యేసయ్య నీ జీవితంలోకి రావడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు అనుమతిస్తావా? దీన్నే పౌలు భక్తుడు తాను రాసినటువంటి కొరింథీయులకు పత్రికలో మొదటి పత్రిక 1వ అధ్యాయం 26వ వచనంలో 27వ వచనంలో అంటున్నాడు, ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. నువ్వు వెర్రిదానివై ఉండొచ్చు, నువ్వు వెర్రివాడివై ఉండొచ్చు, నువ్వు పనికి మాలిన దానివై ఉండొచ్చు, పనికి మాలిన వాడివై ఉండొచ్చు, నీకు పట్టా లేదేమో, నీకు చదువు లేదేమో, నీకు సంస్కారం లేదేమో, ఈ లోకరీత్యా నీకు విలువ లేదేమో, నీకు డబ్బు లేదేమో, నీకు హోదా లేదేమో, నీకు వాక్చాతుర్యం లేదేమో. దేవుడు ఎప్పుడు
ఎబిలిటీని కోరుకోడు, అవైలబిలిటీని కోరుకుంటాడు. ఆయన సామర్థ్యతను కాదు కోరుకునేది, సంసిద్ధతను కోరుకుంటాడు. గాడ్ ఈజ్ నాట్ లుకింగ్ ఫర్ ఎబిలిటీ, సామర్థ్యత కాదు. గాడ్ ఈజ్ లుకింగ్ ఫర్ అవైలబిలిటీ, సంసిద్ధత. గాడ్ ఈజ్ నాట్ లుకింగ్ ఫర్ స్కాలర్షిప్, గాడ్ ఈజ్ లుకింగ్ ఫర్ రిలేషన్షిప్. ఆయన పట్టాలు కోరుకోవట్లేదు, ఆయన పట్టుదల ఉండేటువంటి వ్యక్తులు కోరుకుంటున్నాడు. నా దేవునితో పట్టుబడి ఉంటాను నేను. షడ్రక్, మెషక్, అబెద్నెగోలు వాళ్ళు ఎంత గొప్పోళ్ళు అయినప్పటికీ రాజు ముందు నుంచినప్పుడు వాళ్ళకి జయాన్ని ఇచ్చింది పట్టుదల మాత్రమే. మా దేవుడికి తప్పించి ఎవరికి తలవగ్గం. ఆ పట్టుదల. దే ఆర్ కామన్ బట్ దే బికమ్ ఎక్స్ట్రాడినరీ. ఆర్డినరీ పీపుల్ ఎక్స్ట్రాడినరీ అయ్యారు. ఎందుకో తెలుసా? దేవుడు ఏర్పరచుకున్నాడు. గిద్యోను దేవుణ్ణి హృదయంలోకి అంగీకరించాడు, ఆహ్వానించాడు. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్నటువంటి మీ అందరితో చెప్తున్నాను, మీరు అనుకోకుండా ఇక్కడికి రాలేదు, మీరు చేతకాని వాళ్ళు కాదు. ఈ 2 డైలాగులు దేవుడి బిడ్డలకు వచ్చేటువంటి డైలాగులు కావు. ఒకటి, నేను వేస్ట్. ఈ మాట నీ చెవులో అనేది సాతాను. ఈ మాట నీ చెవులో అనేది సాతాను. నా జీవితం పాడైపోయింది, ఇంకా ఎందుకు పనికిరాను. ఈ మాట నీ దుష్ట తలంపు. నువ్వు పాడైపోయిన దానివే, నువ్వు పాడైపోయినోడివే. నీ జీవితాన్ని నువ్వే చేతులారా పాడు చేసుకున్నావు, నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకున్నావు. కానీ దేవుడు ఈ రాత్రి నిన్ను పిలవడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు ఈ రాత్రి నిన్ను వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. యు మైట్ బి అ కామన్ పర్సన్, యు మైట్ బి అ రెచెడ్ పర్సన్, యు మైట్ బి అ కర్స్డ్ పర్సన్, యు మైట్ బి అ వేస్ట్ పర్సన్ అకార్డింగ్ టు దిస్ వరల్డ్, ఈ ప్రపంచ రీత్యా. బట్ స్టిల్ గాడ్ సేస్, ఇఫ్ ఐ క్యాన్ కమ్ ఇన్ టు యువర్ హార్ట్, నీ హృదయంలోకి రాగలిగితే ఇట్ విల్ బి కంప్లీట్లీ డిఫరెంట్ స్టోరీ. ఇది మొదటిది. హీ వాజ్ కామన్, సామాన్యుడు. రెండో విషయం ఏంటో చూద్దాం. 25వ వచనం నేను చదువుతున్నాను. 25వ వచనం చదవకు ముందు జరిగిన విషయం ఏంటో చెప్తాను. ఎప్పుడైతే గిద్యోను దేవుణ్ణి తనలోకి స్వీకరించాడు, ఇక దేవుడు మొదటిగా ఒక పని చేశాడు. గిద్యోను, ఏం దేవాను, మీ నాన్న ఒక గుడి కట్టాడు బయలుదేవతకి, కొండ మీద కట్టాడు గుడి. నువ్వు ఒక పని చేయి, 2 ఎద్దులు తీసుకొని వెళ్ళు. ఒక ఎద్దుకి ఆ గుడి యొక్క గోపురం ఉంటుందే, దాన్ని కట్టి హై అని ఎద్దుని తోస్తే ఆ ఎద్దు స్పీడ్కి వెళ్ళిపోతుంది కదా, ఆ గుడి మొత్తం ఊడొచ్చేస్తుంది, కింద కూలిపోతుంది. ఆ తర్వాత ఏం చేస్తుందో తెలుసా? ఇంకో ఎద్దు ఉంది కదా, ఆ ఎద్దుని అక్కడ ఉన్నటువంటి చెక్కలు ఉపయోగించి దానితో నువ్వు ఒక ఆల్టర్, ఒక చితిమంట లాంటి తయారు చేసి ఆ ఎద్దుని దాని మీద దహన బలిగా అర్పించి ఆ ప్రాంతాన్ని శుద్ధీకరించు అని అడిగాడు. శుద్ధీకరించు. గిద్యోను కామన్, దేవుడు సామాన్యుని ఏర్పరచుకున్నాడు. కానీ దేవుడు వాడుకోవాలంటే రెండో పని ఒకటి జరగాలి. అదేంటి తెలుసా? శుద్ధీకరణ. సామాన్యుడే కానీ శుద్ధి చేయబడాలి. కామనే క్లెన్స్ చేయబడాలి. నువ్వు సామాన్యుడివే, శుద్ధి చేయబడాలి. ఇప్పుడు చదువుతాను ఆ వచనాన్ని, మీరు చూడండి. 25, 26 వచనాలు. మరియు ఆ రాత్రి అందే, ఇమీడియట్లీ సేమ్ నైట్, ఏ రోజైతే దేవుడు తనకు కనబడ్డాడో ఆ రాత్రి అందే, నీ తండ్రి కోడెను అనగా 7 ఏండ్ల 2వ ఎద్దును తీసుకొని వచ్చి నీ తండ్రి కట్టిన బయలు యొక్క బలిపీఠమును పడగొట్టి దానికి పైగానున్న దేవతా స్తంభమును నరికివేసి తగిన ఏర్పాటుతో ఆ బండ కొనను నీ దేవుడైన యెహోవాకు బలిపీఠము కట్టి ఆ 2వ కోడెను తీసుకొని వచ్చి నీవు నరికిన ప్రతిమ యొక్క కర్రతో దహన బలి నర్పించమని అతనితో చెప్పాను. అక్కడే యు క్లెన్స్ ఇట్. అయితే ఈ రాత్రి ఇది మనకెలా వర్తిస్తుంది? దేవుడు నిన్ను వాడుకోవాలి అని అంటే దేవుడిని నీ హృదయంలోకి స్వీకరించాలి. నెంబర్ 1, నీ హృదయంలో ఉన్నటువంటి దేవతల్ని బయట పెట్టాలి. సార్, నేను క్రిస్టియన్, నా దగ్గర దేవతలు ఉండరు, నేను క్రిస్టియన్, నాకు విగ్రహాలు ఉండవని. విగ్రహం అని దేన్ని అంటారు తెలుసా? ఏదైతే దేవుడి కంటే నీ జీవితంలో ప్రాముఖ్యమో అదే నీకు విగ్రహము. దేనికైతే దేవుడి కంటే ఎక్కువ సమయం ఇస్తావో అది విగ్రహం. దేనికంటే దేవుడి కంటే దేనికి ప్రాధాన్యతనిస్తావో అదే నీ జీవితానికి విగ్రహం. మీలో కొంతమంది చర్చికి రావడానికి అడ్డంకులు చూపించడానికి గిన్నెలు తోమే వాళ్ళు ఉంటారు, భర్తకి వంట వండే వాళ్ళు ఉంటారు, భార్యకి సపర్లు చేసేవాళ్ళు ఉంటారు, సీరియళ్ళు చూసేవాళ్ళు ఉంటారు, షికార్లకు వెళ్ళే వాళ్ళు ఉంటారు, ఫ్రెండ్స్తో గడిపే వాళ్ళు ఉంటారు, రోడ్డు మీద తిరిగే వాళ్ళు ఉంటారు. అది నీ విగ్రహం కాదా? ఇట్స్ యువర్ ఐడల్. ఇట్స్ యువర్ ఐడల్. అది నీ ఐడల్. దేవుడు అంటున్నాడు, ఆ విగ్రహాన్ని తీసి బయటపడే, నిన్ను శుద్ధినిగా చేయటం నా వంతు,
అయితే నీ జీవితంలో ఉన్నటువంటి విగ్రహాలు తీసేయడం అనేది నీ వంతు. యూ హ్యావ్ టు రిమూవ్ ఇట్. ఇది నాకొద్దు అని యేసుప్రభు వారు నన్ను రక్షించారు. కానీ నేను డ్రగ్స్ మానడం అనేది నేను తీసుకున్నటువంటి నిర్ణయం. డాక్టర్ దగ్గరికి వెళ్తే డ్రగ్ ఒకేసారి మానితే చచ్చిపోతారు నువ్వు, నేను ఇస్తానన్నాడు. నేను నా మిత్రులు కలిసి ప్రార్థన చేసి, ప్రభా నేను చావనన్నా చస్తాను కానీ ఆ డ్రగ్ జోలికి నేను మళ్ళీ వెళ్ళను ప్రభా. దట్స్ వాట్ మై డెసిషన్ ఈజ్. ఇది నా నిర్ణయం. ఇట్స్ మై డెసిషన్. ఈ రాత్రి నీ జీవితంలో దేవుడు ఏమైనా భయంకరమైనటువంటి విగ్రహాలు చూపిస్తున్నాడా? మీలో కొంతమందికి కొన్ని అలవాట్లు మీ విగ్రహం, కొంతమందికి మీకున్నటువంటి సంబంధాలు మీ విగ్రహం, మీ జీవితంలో లేనివి ఉండకూడనివి వచ్చి కూర్చున్నాయి. అది అక్రమ సంబంధం కావచ్చు, వ్యభిచార జీవితం కావచ్చు, తాగుడు కావచ్చు, సినిమాలు కావచ్చు, జూతం కావచ్చు, ఇష్టం వచ్చిన రోడ్డు మీద తిరగడం కావచ్చు. చర్చికి వచ్చి పవిత్రంగా కూర్చుంటే నీ బతుకు సరైపోతుందంటే కాదు. ఇట్స్ నాట్. నీ జీవితాన్ని నువ్వు పవిత్రపరచుకోవడానికి ఇష్టపడాలి. యూ నీడ్ టు బి విల్లింగ్ టు క్లెన్స్ యువర్ సెల్ఫ్. నీ జీవితాన్ని పవిత్రపరచుకోవడానికి ఇష్టపడాలి. అది నీకుందా? గిద్యోను శుద్ధి చేసుకో అని అడిగాడు. మొదటిది సామాన్యుడు, రెండోది శుద్ధి చేసుకోమని అడిగాడు. ఇక మూడోది దేవుడు చేసినటువంటి పని ఏంటో చూద్దాం. గిద్యోను ఒక బోర తీసుకొని ఊదు అని అన్నాడు. ఊదాడు. ఊదితే ఆ బోర శబ్దం యుద్ధానికి ఆహ్వానపు శబ్దం. ఆ దినాల్లో మనుషుల్ని పిలవాలంటే ఒక్కొక్క రకమైనటువంటి బోర ఊదుతారు. ఆ బోర ఊదడం బట్టి ఇది ఏంటో అర్థమైపోద్ది అనమాట. ఉదాహరణకి పోలీస్ వ్యాన్ వచ్చింది అనుకో, రే పోలీస్ వ్యాన్ వస్తుందిరా అని అంటాం, అర్థమైపోద్ది. ఆ శబ్దం సైరన్ వింటే అర్థమైపోద్ది. అంబులెన్స్ వస్తుందా, గంటల కారు వస్తుందిరా, ఫైర్ ఇంజన్ వస్తుందిరా. వీ హ్యావ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వెహికల్స్. అదేవిధంగా అప్పట్లో వేరు బోర్లు ఉండేవి. ఈయన ఒక బోర ఊదాడు. ఆ బోర ఊదితే 32,000 మంది యుద్ధం చేయడానికి వచ్చారు. 32,000 మంది ఇశ్రాయేలీలు, 32,000 మంది గిద్యోను వెనకాల నుంచాను. గిద్యోను మేము మీతో ఉన్నాం పద అని అన్నారు. కానీ అవతల మాత్రం 132,000 మంది ఉన్నారు. వీళ్ళు 32,000 మందే. గిద్యోనుకు కొంచెం భయం వేస్తూ ఉండాలి, కానీ అక్కడ నిలబడ్డాడు. కానీ అప్పుడు దేవుడు చెప్తున్నాడు, గిద్యోను ఏంటయ్యా 32,000 మంది ఉన్నారు. అవునయ్యా, అదే నేను ఆలోచిస్తున్నాను. నువ్వు ఆలోచిస్తుంది వేరు, నేను ఆలోచిస్తుంది వేరు. ఏంటియా మీరు ఆలోచిస్తుంది? వాళ్ళు చాలా ఎక్కువ. అవును, చాలా ఎక్కువ. కాబట్టి నువ్వు పని చేయి. మీలో పిరికోళ్ళు ఎవరన్నా ఉన్నారా? వెళ్ళిపోండి అని చెప్పు. మీలో ఎవరన్నా పిరికోళ్ళు ఉన్నారా? వెళ్ళిపోండి అని చెప్పు. ఆ దినాన్న పిరికోళ్ళు ఎవరిని ఉంటే వెళ్ళిపోండిరా, భయం వేస్తుంది అనుకున్న వాళ్ళు ఇక్కడ నుంచి అవుతురా అని అంటే 22,000 మంది వెళ్ళిపోయారు. 10,000 మందే మిగిలారు. చదువుతాను చూడండి ఆ భాగం. 7వ అధ్యాయం 2-3 వచనాలు చదువుతాను. యెహోవా ఏమన్నాడు తెలుసా? నీతోనున్న జనులు ఎక్కువ మంది, నేను వారి చేతికి మిద్యానులను అప్పగింప తగదు. ఇశ్రాయేలీలు నా బాహుబలము నాకు రక్షణ కలిగి చేసిననుకొని నా మీద అతిశయించదురేమో. కాబట్టి నీవు ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవలనని జనులు వినున్నట్లుగా ప్రకటించమని గిద్యోనికి సెలవిచ్చాను. అప్పుడు జనుల్లో నుండి 22,000 మంది తిరిగి వెళ్ళిపోయారు. ఈ 22,000 మంది వెళ్తే 10,000 మంది, ఆ 10,000 మందితో గిద్యోను ఉండిపోయాడు. అంటే గిద్యోనుకున్నటువంటి 3వ లక్షణం, మొదటిది కామన్, సామాన్యుడు. రెండోది క్లెన్స్డ్, శుద్ధి చేయబడినవాడు. మూడోది కరేజియస్, శౌర్యము కలిగినటువంటి వాడు. దేవుడు గిద్యోనిని అసలు పిలిచిన విధానం చూస్తే గిద్యోనిని దేవుడు ఎలా చూస్తున్నాడో మనకు అర్థమవుద్ది. 6వ అధ్యాయం 12వ వచనం చదువుతున్నాను, వెనక్కి వస్తున్నాను, 6వ అధ్యాయం 12వ వచనం. యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, ఒక పిరికోణ్ణి, ఒక స్వలాభిని, ఒక అనుమానస్తుడిని పట్టుకొని ఈయన పిలిచే విధానం ఏంటి తెలుసా? బలాఢ్యుడా అని. ఇది ఎటకారమా? ఏమయ్యా నన్ను బలాఢ్యుడు అని పిలుస్తావు? ఒకవేళ నన్ను ఎవరైనా చూసి హలో మిస్టర్ యూనియన్, మిస్టర్ యూనివర్స్ అని నన్ను పిలిస్తే ఎలా ఉంటుంది? హలో 6 ప్యాక్ బాడీ అని అంటే ఎలా ఉంటుంది? అరే ఈడు కనీసం 1/4 ప్యాక్ కూడా లేడు, ఈడేంట్రా 6 ప్యాక్ అని అంటారు మీలో చాలామంది. ఎస్, నాకు ఆ విధమైనటువంటి శారీరక సౌష్ఠ్యత లేదు. ఐ డోంట్ హ్యావ్ ఫిజిక్. బట్ వెన్ గాడ్ లుక్స్ అట్ మీ, ఆ దేవుడు నన్ను చూసినప్పుడు మైటీ వారియర్ అని అంటాడు. ఎందుకంటాడు తెలుసా? అలాగా ప్రపంచం అంతా మనం ఏంటో ఇప్పుడు అది చూస్తారు.
మనం కూడా అలాగే చూసుకుంటాం. కానీ దేవుడు అలా చూడ్డు. మనం ఏమవుతామో దాన్ని చూస్తాడు. మనం ఏమవుతామో ఊగిసలాడేటువంటి సిమియోన్ని చూసి పేతురు అని పిలిచాడు. పేతురు అంటే ఏంటి అసలు? బండ. ఊగిసలాడేవాడు బండ ఏంటండి? కానీ వాడు బండ అవుతాడు. నాకు తెలుసు. దీనికి మీకు బాగా అర్థం అవడానికి ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. మీరు ఎవరన్నా హైదరాబాద్ సాలార్జంగ్ మ్యూజియంకి వెళ్తే, సాలార్జంగ్ మ్యూజియంలో కొన్ని చాలా అద్భుతమైనటువంటి కళాఖండాలు ఉన్నాయి. కొన్ని నిజమైనవి కాదు, కానీ నమూనా మాత్రమే. అందుట్లో ఒక నమూనా గురించి ఇప్పుడు నేను మాట్లాడబోతున్నాను. అదేంటనంటే, ఈ విధంగా నుంచోనున్నటువంటి ఒక రాతి శిల్పం ఇలా నుంచొని ఉంటుంది శిల్పం. అర్థమైందా? అయితే దాన్ని మోషే అని కింద రాశారు. మోషే. దాన్ని మైకల్ యాంజిలో అనేటువంటి ఆయన, ఆ శిల్పకారుడు దాన్ని చిత్రీకరించాడు, దాన్ని తీశాడు, తయారు చేశాడు. ఎలా తయారు చేశాడంటే చరిత్ర చెప్తుంది. రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఒక పెద్ద బండ కనబడిందంట. మైకల్ యాంజిలో బండ చూసి వెళ్ళిపోయాడు. ఒక బండ రాయి. మళ్ళీ వచ్చాడు సాయంత్రం, చూస్తూ ఉన్నాడు కొంచెం ఎక్కువసేపు. తర్వాత రోజు వచ్చి అలాగే నుంచో ఉండిపోయాడు. ఇదేంటి పిచ్చోళ్ళలాగా బండ చూస్తున్నాడు అని అనుకున్నారు. తర్వాత రోజు వచ్చి ఒక 7 పనోళ్ళని తీసుకొచ్చి, రై ఈ బండ మా ఇంట్లో పెట్టండి రా. సార్ ఇది బండ సార్. నరుముసుకొని పెట్టరా అని అన్నాడు. తలుపులు వేసేసుకొని బండ ముందు ఆయన కుర్చీ వేసుకొని 3 రోజులు ఆ బండను అలాగే చూస్తూ ఉన్నాడు. 3 days బండ అలాగే చూస్తూ ఉన్నాడు. 3 రోజుల తర్వాత నెమ్మదిగా ఒక సుత్తి, ఒక ఉలి తీసుకొని కొన్ని ముక్కలు చెక్కేయడం మొదలుపెట్టాడు. పైనుంచి కింద దాకా చెక్కుకుంటూ వచ్చాడు. చివరిగా నేల మీదకి వచ్చి అక్కడ చెక్కుతున్నాడు. చెక్కి ఇలా చూశాడు. చూస్తే ఇలా నుంచున్న మనిషి, ఆ మనిషి కాళ్ళు పట్టుకొని ఊపి, నౌ స్పీక్ మోసెస్ అన్నాడంట. మోషే మాట్లాడని. రాయి మాట్లాడుతుందా? మాట్లాడదు. రాయి మాట్లాడకపోతే కోపం వచ్చి తన చేతిలో ఉన్న సుత్తిలా ఇసిరేశాడు. ఇసిరితే ఆ సుత్తి ముక్కుకి తగిలి ముక్కు ఇరిగిపోయింది. ఇరిగిపోయిన ముక్కుతో ఆ బొమ్మ ఉంటుంది ఇప్పటికి కూడా. ఎందుకు ఇరిగిపోయిందంటే ఆ శిల్పకారుడు ఆ విధంగా చిత్రీకరించాడు. దీన్ని నేను ఎందుకు చెప్పానంటే, ప్రపంచమంతా పనికి మాలిన బండను చూసింది. ఆ బండలో అద్భుతమైన ఒక మోషే రూపాన్ని చూశాడు మైకల్ యాంజిలో. నువ్వు దరిద్రుడివి, పనికి మాలిన వాడివి, పనికి రాని దానివి, బట్ దట్స్ వాట్ ద హోల్ వరల్డ్ లుక్స్ అట్ యూ. కానీ దేవుడు నీలో ఒక ధైర్యం కలిగిన వ్యక్తిని, ఒక సాహసం చేయగలిగే వ్యక్తిని, ఒక అమోఘమైన శక్తి కలిగినటువంటి వ్యక్తిని దేవుడు నీలో చూడగలుగుతున్నాడు. కరేజియస్. ఆయన నీలో ఆ కరేజ్ చూడటానికి ఇష్టపడుతున్నాడు. పౌలు భక్తుడు తిమోతికి ఉత్తరం రాస్తూ ఈ మాట అన్నాడు. తిమోతి, దేవుడు మనకిచ్చినటువంటి ఆత్మ పిరికి ఆత్మ కాదు, ధైర్యాన్ని ఇచ్చేటువంటి ఆత్మ, శక్తినిచ్చేటువంటి ఆత్మ. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఎత్తి వెళ్ళిపోయబడక ముందు శిష్యుని పిలిచి, భయపడకండి, నేను పరిశుద్ధాత్మను పంపిస్తాను, ఆయన వచ్చినప్పుడు మీకు శక్తి వస్తుంది. అపోస్తల కార్యం 1వ అధ్యాయం 8వ వచనం. దేవుడు మనకి శక్తినిస్తాడు. వెన్ గాడ్ కమ్స్ ఇన్ టు us, వి గెట్ దట్ కరేజ్. ధైర్యాన్ని వస్తాడు. మీలో అంటారు, సార్ నాకు వాక్చాతుర్యం లేదు, నాకు కండబలం లేదు, నాకు డబ్బు లేదు, నాకు హోదా లేదు, ఎలా వస్తుంది సార్ కరేజ్ అని అంటారు. ఈ ఉదాహరణ చెప్పి బైబిల్లో ఒక వచనం చదివి వినిపిస్తాను, జాగ్రత్తగా వినండి. నాకు ఫైటింగ్ చేయటం రాదు. మీలో ఎవడైనా వచ్చి నన్ను ఎరగొట్టి పడేయచ్చు, పెద్ద కష్టమైన విషయం కాదు. 4 చిన్నపిల్లలు వచ్చి నన్ను ఎరగొట్టేయచ్చు, పెద్ద కష్టమైన విషయం కాదు. ఐ డోంట్ నో హౌ టు ఫైట్. నాకు ఫైట్ చేయటం రాదు, నాకు కొట్లాడటం రాదు, నాకు కిక్ బాక్సింగ్ రాదు, నాకు కరాటే రాదు, నాకేమీ రాదు. ఐ కెన్ బి ఈజీలీ థ్రోన్ డౌన్. కానీ ఒక్క మాట చెప్తున్నాను, నా భార్యని ఒక 4 కుర్రోళ్ళు రేప్ చేయడానికి వచ్చారనుకోండి, అప్పుడు కూడా నేను చేతకానని అనుకొని చేతులు కట్టుకొని ఊరుకుంటానా? లేదు. నా శక్తినంతా ఉపయోగించి అడ్డు నిలబడతాను. ఆ రోజు నాకు వచ్చినటువంటి ధైర్యం నా కండబలాన్ని బట్టి వచ్చింది కాదు, నా గుండె బలాన్ని బట్టి వచ్చింది కాదు, ప్రేమను బట్టి వచ్చింది. లవ్, ప్రేమ. యేసయ్యని ప్రేమించేవాడు యేసయ్య కోసం నిలబడటానికి ఇష్టపడతాడు. నీకు యేసయ్య మీద ప్రేమ ఉందా? డూ యు లవ్ జీసస్? నేను అడుగుతున్న బేసిక్ క్వశ్చన్ అది. డూ యు లవ్ జీసస్? యేసయ్యని ప్రేమిస్తే చేతకనోళ్ళ కూర్చుంటావా? గాజులు తడుక్కుంటావా? కెన్ యూ కీప్ క్వైట్? సైలెంట్గా ఉండగలుగుతావా? ఉండలేవు. ఏం డైలాగులు అయ్యాయి? ఆ డైలాగులు బైబిల్లో ఉన్నాయా? చూద్దాం. ఈ వచనం కూడా మీ కంటితో మీరు చూడండి. 1 యోహాను 4వ అధ్యాయం 18వ వచనం. 1 యోహాను 4వ అధ్యాయం 18వ వచనం.
చదువుతున్నా చూడండి. 1 యోహాను పత్రిక, సువార్త కాదు. కన్ఫ్యూజ్ అయి సువార్త తీసి వచ్చిన మిస్ అవుతారేమో, అందుకనే ఆగుతున్నాను. పత్రిక చివరిలో ఉంటుంది. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. ప్రేమలో భయం ఉండదు. వాడే బ్యూటిఫుల్ స్టేట్మెంట్ ఇది. ప్రేమలో భయం ఉండదు. అంతేకాదు, పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. ద లవ్ టువర్డ్స్ మై వైఫ్ విల్ ఫోర్స్ మీ ఇన్ టు ద ఫైట్. యుద్ధంలోకి లాగేది నా భార్య మీద ప్రేమ. పరిచర్యలోకి నన్ను తోసేది యేసే మీద ఉన్న ప్రేమ. అదే గనక లేకపోతే అది పరిచర్య కాదు. డబ్బుల కోసం చేస్తున్నావా? పేరు కోసం చేస్తున్నావా? ఉనికి కోసం చేస్తున్నావా? పొట్ట కోసం చేస్తున్నావా? బతుకు తెరువు కోసం చేస్తున్నావా? వాట్ ఈస్ మేకింగ్ యూ టు సర్వ్ ద లార్డ్? ఈ రాత్రి వాక్యం వినటానికి ఎందుకు వచ్చావు? పాస్టర్ గారు అని అనుకుంటారని వచ్చావా? పిలిచిన వాళ్ళు ఏమన్నా అంటారని వచ్చారా? ఫ్రీగా ఫుడ్ పెడుతున్నారని వచ్చావా? ఆటోకి డబ్బులు ఇచ్చారని వచ్చావా? వై డిడ్ యు కమ్? ఎందుకు వచ్చారు? ఇఫ్ యు డోంట్ హ్యావ్ లవ్, ప్రేమ లేకపోతే అది పరిచర్య కాదు. ప్రేమలో భయం ఉండదు. అంతేకాదు, పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది. భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడిన వాడు కాడు. ఇఫ్ యు డోంట్ హ్యావ్ దట్ కరేజ్, ఇఫ్ యు డోంట్ హ్యావ్ దట్ బోల్డ్నెస్ దట్ కమ్స్ ఇన్ టు యూ బికాస్ ఆఫ్ యువర్ లవ్ టువర్డ్స్ గాడ్, యు ఆర్ నాట్ ఎ క్రిస్టియన్. నువ్వు క్రైస్తవుడు కాదు. నువ్వు క్రైస్తవుడు కాదు. ఈ మధ్యన ఒక వీడియో చాలా వైరల్ అయింది. ఒక సాధువు, ఒక అమ్మాయి, ఆమె కుష్టి వ్యాధి కలిగిన అమ్మాయి, భిక్షమెత్తుకునేటువంటి అమ్మాయి, ఆమె యొక్క ఇంటర్వ్యూలో ఆ మాట చెప్పింది. ఆమెను ఈయన పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు. కానీ ఆ ప్రశ్నల మధ్యన ఆ అడుక్కునేది, సారీ ఐఎమ్ యూజింగ్ దట్ వర్డ్, ఆ భిక్షమెత్తుకునేది, ఆ కుష్టి వ్యాధి కలిగింది, ఎవరైనా 4 మెతుకులు పడేస్తే బతికేది. కానీ మీలో అనేక మంది కంటే చాలా గొప్పది. ఎందుకో తెలుసా? ఆమె క్రీస్తు కోసం నిలబడినటువంటి ఆ పౌరుషం తెలివితేటలను బట్టి రాలా, వాక్చాతుర్యాన్ని బట్టి రాలా, బైబిల్ కాలేజీకి వెళ్తే రాలా. ఆమె ఆ విధంగా మాట్లాడటానికి కారణం యేసే మీద ఉన్న ప్రేమ. నీకు 150 ఇస్తే ఏం చేస్తావనంటే, బిర్యానీ కొనుక్కుంటానల్లా, మా పాస్టర్ గారికి 10వ భాగం ఇస్తానన్నదే. మనిషి అయితే చీవినెత్తుంటే, పౌరుషం ఉంటే నీకు అవి లేవు. యు డోంట్ హ్యావ్ పట్టు చీరలు కట్టుకుంటావు కానీ బట్టలే నీకు. యు ఆర్ నేకెడ్ బిఫోర్ గాడ్. ఆ పౌరుషం ఉంటే, ఆ ప్రేమ ఉంటే రక్తం ఉడుకుద్ది. దేవుని కోసం నిలబడాలనేటువంటి ఆ ధైర్యం ఉంటుంది. గిద్యోన్ ఈజ్ అ వెరీ కరేజియస్ పర్సన్. ఆయన శౌర్యము కలిగినటువంటి వ్యక్తి. ఇక 4వ గుణం ఏంటో చూద్దాం. దేవుడు ఆ 10,000 మందిని చూశాడు. గిద్యోన్ అనుకోండి ఉంటాడు, 130,000 మంది ఉన్నారు, 10,000 మంది ఉన్నారు. మళ్ళీ దేవుడు వచ్చాడు, గిద్యోను ఏంటయ్యా ఈ 10,000 మంది కూడా 10,000 మంది కూడా ఎక్కువ ఎట్లా ప్రభు? ఇప్పుడు ఏం చేయమంటావు? ఏం టెన్షన్ పడుకో, నేను చిన్న టెస్ట్ పెడతాను. ఆ టెస్ట్లో నేను ఎవరంటానో వాళ్ళని యుద్ధానికి తీసుకెళ్ళు, ఎవరిని వద్దంటానో వాళ్ళని పంపించేసాయి అన్నాడు. ఏం చెప్పాడంటే, బాబు యుద్ధానికి వెళ్దాం, రెడీ అవుదాం, అందరూ నీళ్ళు తాగండి అని అన్నాడు. అందరూ గబగబా నీళ్ళు తాగడానికి వచ్చేసారు, అందరు గబగబా. అయితే 9,700 మంది ఎలా నీళ్ళు తాగారంటే, ఇలా మోకని చేసి, అర్థమైందా, కుక్క నాకినట్లు నా నీళ్ళు తాగడం మొదలుపెట్టారు. కుక్క నాకినట్లు. ఈ విధంగా ఒక సైనికుడు వంగటం అనేది ఎంత డేంజరో తెలుసా? పైన నుంచి ఎవడన్నా కొడితే ఏమవుతుంది? అవుట్. 9,700 మంది కుక్క నాకినట్లు నీళ్లు తాగారు. నీళ్ళు తాగరా అంటే చాలు ఉరిక్కిపోయారు. నీళ్ళ కోసం తాపత్రయపడ్డారు వాళ్ళు. కానీ 300 మంది అదే దాహం అన్నది వాళ్ళకి. కానీ వాళ్ళు ఎలా నీళ్లు తాగారు తెలుసా? వాళ్ళు ఒక్కాళ్ళ మీదే మోకరించి అటు ఇటు చూస్తూ ఇలా నీళ్లు తాగారు. ఆ 300 మందికి శ్రద్ధ ఉన్నది, శ్రద్ధ జాగ్రత్తలు ఉన్నాయి. దే ఆర్ వెరీ కాషియస్. మొదటిది కామన్, సామాన్యుడు. రెండోది క్లెన్స్డ్, శుద్ధుడు. మూడోది కరేజియస్, శౌర్యం కలిగిన వాడు. నాలుగోది కాషియస్, ఆయన శ్రద్ధ జాగ్రత్తలు కలిగిన వాడు.
చాలామంది క్రైస్తవులు ఈ ఏరియాలో పడిపోతారు. వాళ్ళకి వాక్యం ఉంటుంది, వాళ్ళకి పరిచర్య ఉంటుంది. ఒక స్థాయికి వచ్చిన తర్వాత దే లూజ్ ద హోలీనెస్. జాగ్రత్త ఉండదు. బైబిల్లో ఉపయోగించినటువంటి ఒక పదం, ఆ పదం నాకు విన్నప్పుడు చాలా అంటే ఎందుకు ఇలాంటి పదం ఉపయోగించారనిపించింది. బట్ స్టిల్ బైబిల్లో ఉన్నది అలా చెప్తే బాగుంటుంది, కానీ నాకు వచ్చిన భాషలో చెప్తాను. నేను షర్ట్ ఇస్త్రీ చేసుకున్నాను, ఇస్త్రీ పెట్టితో బాగా వేడిగా ఉంది. అమ్మా ఇది నీ ఒళ్ళో పెట్టుకో అంటే పెట్టుకుంటాడు ఎవడన్నా? చెప్పా కొంచెం ఒళ్ళో పెట్టుకో అంటే పెట్టుకుంటారా? ఏమొద్దండి, కాలుద్ది కదా, ఇంగిత జ్ఞానం ఉంది కదా, ఒళ్ళో పెట్టుకుంటే కాలుద్దని. మరి టీవీ చూసినప్పుడు ఆ ఇంగిత జ్ఞానం లేదా? సీరియల్ చూసినప్పుడు ఆ ఇంగిత జ్ఞానం లేదా? సినిమాలకు వెళ్ళినప్పుడు ఆ ఇంగిత జ్ఞానం లేదా? రోడ్ల మీద అడ్డంగా తిరిగినప్పుడు ఇంగిత జ్ఞానం లేదా? వాట్ డిడ్ హ్యాపెన్? ఎందుకైంది సార్? ఆ ఎగ్జాంపుల్ ఎందుకు ఉపయోగించారు సార్? చూడండి, ఈ వచనం కూడా మీ కంటితో చూస్తే బాగుంటుంది. సామెతలు 6వ అధ్యాయం 27వ వచనం. సామెతలు 6వ అధ్యాయం 27వ వచనం. ఒకడు తన ఒడిలో అగ్ని ఉంచుకొని ఎడల వాని వస్త్రములు కాలకుండునా. అగ్ని అని అప్పుడు ఉపయోగించారు. అగ్ని ఎవడు పెట్టుకుంటాడు ఇప్పుడు? అందుకే ఇస్త్రీ పెట్టాను నేను. ఎవడైనా ఇస్త్రీ పెట్టి వేడి ఒళ్ళో పెట్టుకుంటాడరా? మరి ఎలా చూసావురా నా సీరియల్? ఎలా చూసావురా జబర్దస్త్? ఎలా చూసావా బిగ్ బాస్? ఎలా వెళ్ళావా సినిమాకి? ఎలా వెళ్ళావా క్లబ్కి? ఎలా వెళ్ళావా కోడి పందాలకి? ఎలా వెళ్ళావా రోడ్ల మీద తిరగడానికి? సిగ్గులేదు నీకు? హౌ డిడ్ యు గో? గాడ్ కెనాట్ యూజ్ యూ. రేడు పనికిరాడు రా. ఇడికి జాగ్రత్త లేదు. హీఈస్ నాట్ కాషియస్. ఈయన పంపిస్తే అక్కడికి వెళ్ళి జారిపోతాడు వేస్ట్ గాడు. ఈయన పంపిస్తే నా పరువు వద్దా వెనక బర్రా పారా రేపా నువ్వు పనికిరావు. సార్ నాకు ధైర్యం ఉంది కానీ బుర్ర లేదు నీకు. నీకు ఎద్దుకి తేడా లేదా? నీకు ఎద్దుకి తేడా లేదు. ఎద్దు వినువో, ఎద్దు బుర్ర లేదు నీకు. యూ డోంట్ హ్యావ్ కాషియస్నెస్. పౌలు భక్తుడు నాకు బాగా నచ్చుతాడు. పేతురుతో తిమోతితో ఏమంటాడు తెలుసా? మనకి పిరికి ఆత్మ ఇవ్వలేదురా అని అన్నవాడే ఏమంటాడు తెలుసా? భయం వేస్తుంది, వణికేస్తుంది. నా రక్షణ కాపాడుకోవడానికి. మీ అందరికీ చెప్పి నేను బ్రష్యుండి అయిపోతానేమో, నన్ను నేను కొట్టేసుకుంటాను తెలుసా, ఎర్రగా బాధేసుకుంటాను నన్ను నేను పడిపోతానేమో. పరిచర్య విషయంలో ధైర్యం, పవిత్రత విషయంలో జాగ్రత్త. పరిచర్య విషయంలో ధైర్యం, పవిత్రత విషయంలో జాగ్రత్త. హీ ఈస్ వెరీ కరేజియస్ వెన్ రీచింగ్ ద అదర్స్, వెరీ కాషియస్ వెన్ ఈస్ లివింగ్ అబౌట్ హిస్ ఓన్ లైఫ్. ఎంత బ్యాలెన్స్ అద్భుతంగా చూపించగలిగాడు ఈయన. బిల్లీ గ్రహాం అనేటువంటి ఆయన ఏమంటాడు తెలుసా? ఎట్ ద ఏజ్ ఆఫ్ 90 సంవత్సరాలు అప్పుడు ఆయన్ని చివరిగా వేసినటువంటి ఇంటర్వ్యూస్లో ఒక ఇంటర్వ్యూ, 90 సంవత్సరాలోడు హాస్పిటల్కి పరిమితమైనటువంటి వాడు ఏమంటాడు తెలుసా? ఇప్పటికి కూడా నాకు వణుకు వస్తుంది, పాపపు ఆలోచనలు నాకు వస్తాయేమో అని. 90 ఏళ్ల ముసలోడు ఇప్పటికీ నాకు భయం వేస్తుంది, పాపపు ఆలోచనలు నాకు హృదయంలోకి వస్తాయేమో అని. దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా ఉంచుకుంటాను. యవ్వన బిడ్డలు చాలామంది ఉన్నారు, పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు, భర్తలకి భార్యలకి దూరంగా ఉండేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, వెచ్చలవిడి జీవితానికి అవకాశం ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. డబ్బు భయంకరంగా వచ్చి పడే పరిస్థితులు మీకున్నాయి. జీవితాన్ని పాడు చేసుకుంటే మటాష్ అయిపోతారు మీరు, అంతే. దేవుడు ఊరుకుంటున్నాడు. దేవుని యొక్క కృపను, దేవుని యొక్క సమాధానాన్ని నువ్వు చులకంగా తీసుకుంటే నలిపి పడేస్తాడు. అది జరగకముందే కళ్ళు తెరుచుకుంటే బాగుంటుంది. ఈ మాటలు మీ మంచి కోరి చెప్తున్నాను, ఈ మాటలు మీరు బాగుపడాలని చెప్తున్నారు, ఈ మాటలు మీరు రక్షింపబడాలని చెప్తున్నారు. మీ మీద ఉన్న కోపం కాదు, నా ఆవేశానికి, నా భారానికి ఒకటే ఒక కారణం, యూ షుడ్ నాట్ బి లాస్ట్. మీరు నాశనం అవ్వకూడదు. అందుకనే ఈ మాట చెప్తున్నాను. యేసు దగ్గర రావడానికి ఇష్టపడుతున్నారా? 4 కారణాలు చెప్పాను. ఇక చివరిది చూద్దాం. ఇక చివరికి ఆయన ఇంక గిద్యోను యుద్ధానికి వెళ్ళాలి. మనసులో ఎక్కడో చిన్న భయం ఉంది, మనసులో ఎక్కడో చిన్న తొందరపాటు ఉంది. దేవుడు నిజంగా పంపిస్తున్నాడా? ఈ 300 మంది 130,000 మందిని ఎదుర్కోగలుగుతారా? ఎక్కడో చిన్న భయం ఉంది. ఆ భయం ఉన్నప్పుడు అమాలేకుడు అంటే ఈ శత్రువు వాడికి ఒకటి కాలు వచ్చింది.
వాడికి కళ వస్తే ఆ కళకి ఆ కళ ఏంటో ఇంకోటి చెప్తున్నాడు, అరే నాకు కళ వచ్చిందిరా అని. ఇంతకీ కళ ఏంటి చెప్పమంటారా? మన ఇండియన్ భాషలో చెప్తాను కళ, ఆ తర్వాత ఒరిజినల్గా ఏముంటుందో. మనకి ఎగ్జిబిషన్కి వెళ్తే ఒక పుల్లకి దూదిలాగా పెడతారు, తింటారు. దాన్ని మీరు ఏమంటారు నాకు తెలీదు, నేనైతే పీస్ మిఠాయి అంటాను. అంతేనా? కరెక్టేనా? రైట్. పీస్ మిఠాయి ఇచ్చుకొని కొడతాను నేను, చచ్చిపోతావు అంటే ఎలా ఉంటుంది ఇప్పుడు మీకు అర్థమైందా? పీస్ మిఠాయితో కొడితే ఎవరికన్నా చచ్చిపోతారా? చెప్పండి నాకు. పీస్ మిఠాయితో కూడా చచ్చిపోతాను, పీస్ మిఠాయితో పడి చంపేతాను, ఎలా ఉంటుంది? పీస్ మిఠాయితో కొడతానంటరా, ఇంకా వేరేది ఏం దొరకలేదు నీకు? పీస్ మిఠాయి పాప్కార్న్తో కొట్టేస్తాను, పాప్కార్న్తో కొడతాను మొహం వెళ్ళిపోతే. పాప్కార్న్తో ఎవరిని కొడితే మొహం వెళ్తుందా? మనోడికి వచ్చిన కళ అది. ఎవల రొట్టి ఎవల ముద్ద అంటే ఏంటి తెలుసా? బార్లీ ముద్ద. బార్లీ ముద్ద ఎంత తేలిగ్గా ఉంటుంది తెలుసా, ఎంత చులకనగా ఉంటుంది తెలుసా? అది దొర్లుకుంటూ వచ్చిందంట, వచ్చింత పెద్ద టెంట్కి తగిలితే అది పడిపోయిందంట. దూదొచ్చి పుడితే పడిపోవడమేంట్రా అని అంటే పక్కునోడికి అర్థమైపోయింది. నాకు అర్థమైందిలే, అది ఇదే మన గిద్యోను. ఆ గాలికి ఎగిరిపోయేవాడే మన గిద్యోను, ఆ విలువ లేనివాడే గిద్యోను. ఇశ్రాయేల్ దేశంలో అతి తక్కువ రేటు పలికే ఆహార పదార్థం ఏదైనా ఉన్నదంటే అది ఎవల రొట్టి, గోధుమ రొట్టి కాదు. గోధుమ రొట్టి కంటే చవక, పనికి మాలింది. దాంతో పోల్చాడు. ఆ కళ వస్తే ఆ కళకి భావం వాడికి ఆడే చెప్పేసుకుంటారే, ఈ కళకి భావం నాకు అర్థమైపోయింది, దేవుడు మన గిద్యోనికి అప్పగిచ్చేశాడు. ఆ మాట చెప్తే శత్రువు గుండెల్లో కలిగినటువంటి భయం గిద్యోనికి ఏం కలిగించింది? సంపూర్ణ నిశ్చయత. సంపూర్ణ నిశ్చయత. ఇది 5వ గుణం, కాన్ఫిడెన్స్. మొదటిది కామన్, సామాన్యుడు. రెండోది క్లెన్స్డ్, శుద్ధి చేయబడ్డవాడు. మూడోది కరేజియస్, శౌర్యం కలిగినవాడు. నాలుగోది కాషియస్, శ్రద్ధ జాగ్రత్తలు కలిగినవాడు. 5వది కాన్ఫిడెంట్, సంపూర్ణ నిశ్చయత కలిగినవాడు. గిద్యోనులో గొప్ప నిశ్చయత వచ్చింది, యుద్ధానికి వెళ్ళిపోవడానికి ఇష్టపడ్డాడు. చదువుదాం ఆ వచనాలు. 7వ అధ్యాయం 12వ వచనం. మిద్యానీలను అమాలేకులను తూర్పు వారును లెక్కకు మిడతల వలె ఆ మైదానంలో పరుండి ఉండిరి. వారి ఒంటెలు సముద్ర తీరమందున్న ఇసుక రేణువుల కంటే ఇసుక రేణువుల వలె లెక్కలేనివై ఉండెను. గిద్యోను వచ్చినప్పుడు ఒకడు తాను కనిన కలను తన చెలికానికి వివరించుచుండాను. ఎట్లనగా, నేను ఒక కలగంటిని, అదేమనగా ఎవల రొట్టె ఒకటి మిద్యానీల దండులోకి దొర్లి ఒక గుడారమునకు వచ్చి దాన్ని పడగొట్టి తల క్రింది చేసినప్పుడు ఆ గుడారము పడిపోయినని చెప్పాను. అందుకు వాని చెలికాడు, అది ఇశ్రాయేలీయుడైన యావాషు కుమారుడకు గిద్యోను ఖడ్గమే కానీ మరేమీ కాదు. దేవుడు మిద్యానీయులను ఈ దండంతను అతని చేతికి అప్పగించబోచున్నాడని ఉత్తరమిచ్చాను. శత్రువుల గుండెల్లో భయము రేగింది. నేను చిన్న ప్రశ్న అడుగుతాను. మొదటి దానికి చాలా సులభంగా జవాబు చెప్తారు, రెండో దానికి కొంచెం భయపడతారు. మొదటిది, మీ అందరి పేర్లు దేవుడికి తెలుసా? మీ అందరి పేర్లు, ఎవరి పేరు దేవుడు మర్చిపోయాడా? ఎవరి గురించి అని దేవుడు మర్చిపోతాడా? అందరి పేర్లు దేవుడు తెలుసు. మీ అందరి హృదయాల్లో ఏమన్నాయో దేవుడు తెలుసా? తెలుసు. మీరందరూ ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నారు దేవుడు తెలుసా? తెలుసు. యు ఆర్ రైట్. ఇప్పుడు రెండో ప్రశ్న అడుగుతున్నాను, జాగ్రత్త జవాబు చెప్పండి. మీ అందరి గురించి సాతానికి తెలుసా? రెండు రకాలైన జవాబులు ఇస్తారు. ఒకటి ఎలా జవాబు ఇవ్వాలో తెలియకుండా ఆగిపోయేవాళ్ళు. ఇంకోళ్ళు అందరికీ తెలుసండి, అందరి గురించి తెలుసు. నిజం చెప్తాను, ఇక్కడున్న చాలామంది గురించి సాతానికి తెలియదు. వాడు తెలుసుకోవాల్సిన పని లేదు. సాతానుడు ఎవడి పేర్లు తెలుసుకుంటాడు తెలుసా? సేవ చేసే వాళ్ళ పేర్లు తెలుసుకుంటాడు, ఆయన కెలుకుతాడు. నువ్వు ఏమైనా చేస్తున్నావా నిన్ను కెలకడానికి? నువ్వే కెలుకుడు, ఇక నిన్ను గెలికేది ఏముంది? నువ్వే చెడగొట్టేది, ఇక నిన్ను చెడగొట్టేది ఏముంది? నువ్వే ఇతరులను పాడు చేసేది, ఇక నిన్ను పాడు చేసేది ఏంటి? నువ్వు పాడైపోయిన దుష్టాత్మ కలిగిన వ్యక్తివి, నీ దగ్గర ఇంకో దుష్టాత్మ రావాలా? సాతానుడికి నువ్వెవరో తెలియదు. ఒకవేళ కనుక సాక్ష్యం ఇస్తుంటే, దేవా ఈ సాతానుడు కానీ నన్ను పడేసి, నోర్మి నువ్వు ఎవడవన్నా తెలియదా అంటే సాతానుడు ఆ మాట అంటాడు. మీకు బాగా అర్థం అవడానికి ఈ మాట చెప్తున్నా. ఇంటికి వెళ్ళిన చూడండి, అపోస్తల కార్యం 19వ అధ్యాయంలో ఈ సన్నివేశం ఉంటుంది. పౌలు భక్తుడు అద్భుతమైన పరిచర్య చేస్తున్నాడు. ఎఫెస్ అనే పట్టణంలో పరిచర్య చేస్తుంటే ఆ ఊరిలో ఒక యాజకుడు ఉన్నాడు. ఆడు అన్యదేవతల యాజకుడు, ఆడు పూజారి. వాడికి ఒక 7 కొడుకులు ఉన్నారు.
వాళ్ళు ఏం చేశారంటే, మన ప్రస్తుత స్పీకర్లు ఉంటారు కదా, దినకరన్ ఎలా ప్రార్థన చేస్తే ఈడు కూడా ఇలా ప్రార్థన చేస్తే పని అయిపోద్ది అనుకుంటాడు. యేసు నామములో అని అంటాడు వీడు, స్వరం మార్చేసి. అంటే ఆ విధంగా రిపల్సివ్గా మాడితే పని అయిపోద్ది అనుకుంటాడు. ఈడు కూడా అలాగే అనుకున్నాడు. యేసు నామములో, పౌలు బోధిస్తున్న యేసే నామములో, సాతానా బయట రా అంటే ఆడు బయటకు వచ్చాడు. అరే నాకు యేసే తెలుసు, పౌలు తెలుసు, నువ్వు ఎవడరా? సేమ్ డైలాగ్. నాకు యేసే తెలుసు, పౌలు తెలుసు, నువ్వు ఎవడరా? నువ్వు ఎవడరా? నన్ను పిలిచా? నీ పేరేంట్రా? మీ ఊరేంట్రా? నీ బతికేంట్రా అని అంటే, బట్టలు ఓడబిక్కుని నిలిపాడు. బైబిల్లో ఉన్నవాడిదే. బట్టలు ఓడబిక్కుని నిలిపాడు. బట్టలో సిగ్గు లేకుండా నిలిపాడు. సాతానుడు నీ ముందు నిలబడి మాట్లాడితే సిగ్గుపోద్దా అనేది? రే నీ బతుకు నాకు తెలుసు, రే నీ బతుకు నాకు తెలుసు, నువ్వెవడవో నాకు అనవసరం. కానీ ఇప్పుడు చెప్తాను, నీ జీవితం ఎల్సిడి స్క్రీన్లో చూపిస్తానా అంటే వద్దులే అని కాళ్ళు పట్టుకుంటావు. సాతాను కాళ్ళు, పరువు పోద్దని. ఇది పరిస్థితి. అయితే కాన్ఫిడెన్స్ అంటే ఏంటి తెలుసా? శత్రువుకి భయపడనటువంటి కాన్ఫిడెన్స్, శత్రు గుండెలో భయాన్ని రేపే కాన్ఫిడెన్స్, శత్రువుకి వణుకు పుట్టే కాన్ఫిడెన్స్ దేవుడు నీలో పెడతాడు. దేవుడు నీలో పెడతాడు. దేవుని యొక్క కృపను బట్టి ఈ మాట చెప్తున్నాను. హిందూ వెబ్సైట్ శివశక్తి ఫేస్బుక్ పేజ్లో చాలా కాలం దాకా నాదొక వీడియో వైరల్ అయి ఉంది. ఇప్పటికీ ఉంటుంది ఆ వీడియో వైరల్. నా వీడియో నేను చచ్చిపోవడానికి సిద్ధం అని ఇలా మాట్లాడుతున్నదాన్ని వాళ్ళు ఇచ్చిన కామెంట్, రే ఈడ్రా నిజమైన క్రైస్తవుడు, మనం భయపడితే ఈడికి భయపడాలి. వాళ్ళ డైలాగ్ అది. శివశక్తి ఫేస్బుక్ పేజ్ మీద మనం ఆలోచిస్తే ఈడి గురించి ఆలోచించాలి. ఈడి గురించి చచ్చిపోవడానికి రెడీ అంటున్నాడు రాడు, చచ్చిపోవడానికి రెడీ. ఇంకో వీడియో వచ్చింది చూడరాడు, భారతదేశం మారిపోలేదని ఏడుస్తున్నాడు రా, భారతదేశం మారిపోలేదని ఏడుస్తున్నాడు రా. ఇది శత్రువులకు వణుకు పుట్టే బతుకుండారా నీకు, లేకపోతే అది నీదో బతుక, కుక్క చావునిది, కుక్క బతుకునిది. ఆ బతుకొద్దు, దేవుని కోసం జీవించే బ్రతుకుండాలి. గిద్యోనికి ఈ 5 లక్షణాలు ఉన్నాయి. హీ వాజ్ కామన్, సామాన్యుడు. కానీ ఎప్పుడైతే దేవుణ్ణి ధరించుకున్నాడో, హీ స్టార్టెడ్ క్లెన్జింగ్ హిమ్సెల్ఫ్, శుద్ధుడయ్యాడు. హీ బికేమ్ కరేజియస్, శౌర్యం వచ్చింది. హీ బికేమ్ కాషియస్, శ్రద్ధా జాగ్రత్తలు వచ్చినాయి. దేవుడు తనలో సంపూర్ణ నిశ్చయత ఇచ్చాడు, కాన్ఫిడెన్స్. 300 మందితో 130,000 మందిని హతమార్చాడు. ఈ భారతదేశంలో దేవుడికి కొంతమంది కావాలి. నువ్వు ఉంటావా? విల్ యు బి దేర్? నువ్వు ఉంటావా? ప్రభువా నన్ను వాడుకో అని అనగలవా? ఒక సాక్ష్యం చాలాసార్లు చెప్పాను, బట్ స్టిల్ ఈ మూమెంట్లో చెప్పాలనిపించింది. పిఎస్ స్వామి గారు బాపట్లనే ఊరు వెళ్ళారు. ఒక యూత్ మీటింగ్లో మాట్లాడుతూ ఉంటే ఒక లెక్చరర్ గారు వచ్చి, సార్ నేను ఈ ఊర్లో లెక్చరర్ని, మా అమ్మాయికి ఒంట్లో బాగాలేదు సార్, నా పేరు దశరథరామ్, మేము బ్రాహ్మణులు అని అంటే, స్వామి గారికి ఒక ఆశ పుట్టుకొచ్చింది, బ్రాహ్మణుడు అడుగుతున్నాడు వెళ్ళాలి అనేసి. కాకపోతే ఈలోగా మీటింగ్ ఆయన అన్నాడు, మధ్యాహ్నం మీకు సెషన్ ఉంది సార్, మీరు ఎలా వెళ్తారు సార్ అని అన్నాడు. నేను ఆలోచిస్తూ ఉంటప్పుడు ఆ మీటింగ్ ఆయన అన్నాడు, అన్న సాయంత్రం పాపం తెచ్చేయండి, స్వామి గారు వాక్యం చెప్తారు, వాక్యం వెంటది, తర్వాత ప్రార్థన చేస్తారంటే, సాయంత్రం వ్యాన్లో వచ్చాడు ఆయన, మంచం తీసుకొని వచ్చాడు. అమ్మాయి మంచానికి పరిమితం అయిపోయింది. మంచం మీద ఉన్న ఆ అమ్మాయిని చూస్తూ, పాపకి ఏమైందండి అని అన్నాడు. 21 ఏళ్ళు ఉంటాయి, పొడుగ్గా ఉంది, మంచం మీద పడుకొని ఉంది. అంటే 1,000,000 మందిలో ఒకళ్ళకి వస్తుందండి జబ్బు, ఇక్కడ దాకా కింద ఏమీ పనిచేయవు, చేతులు ఉంటాయి, కాళ్ళు ఉంటాయి, నరాలు బలహీనంగా ఉంటే పనిచేయవండి అని. అప్పుడు ఆ అమ్మాయిని చూస్తూ ఉన్నాడు, ఇక్కడ దొంగ కొడుతుంది, మనమైతే చేతితో కొట్టుకుంటాం, అమ్మాయి కొట్టుకోలేదు, చేతులు పనిచేయవు కదా, ఇలా అనుకుంటా ఉంది. అప్పుడు ఆ అమ్మాయి ఇంకా చూసి, అమ్మాయి పేరేంటో అని, వెంటనే అమ్మాయి అన్నదన్న నా పేరు శ్రీదేవి అని. ఓ ఈ అమ్మాయికి మాట్లాడుతూ వచ్చానమాట అని, చెల్లి ఏమని ప్రార్థన చేయమంటావు అని అడిగితే, అన్న 2 వారాల క్రితం కరుణామేడి సినిమా చూసా, మారు మనసు పొందాను, నాన్నగారిని బ్రతిమలాడితే ఓ బైబిల్ కొనుక్కొచ్చారు, ప్రతిరోజు కొన్ని వచనాలు చదువుతారన్నయ్య, అయితే మా బాధ ఏంటనంటే నాన్నగారికి కానీ నాకు కానీ బైబిల్ కొంచెం అర్థం కావట్లేదు, మేము ఉత్తరం రాస్తాం, జవాబు రాస్తారంటే, దాని ఏముందమ్మా తప్పకుండా, ఇంకేమన్నా ప్రార్థన అవసరం ఉందంటే, అన్నయ్య నాన్నగారు బైబిల్ చదువుతున్నారంటే నా మీద పిచ్చి ప్రేమ, అంతేగాని ఆయన మారు మనసు పొందలేదు, నాన్నగారు మారు మనసు పొందేటట్లు ప్రార్థన చేయండి. చేస్తానమ్మా, ఇంకేమన్నా ఉందా? అన్నయ్య నాన్నగారు బైబిల్ చదువుతుంటే అప్పుడప్పుడు అమ్మ తమ్ముడు వచ్చి కూర్చొని చూస్తూ ఉంటారు, వింటూ ఉంటారు, వాళ్ళు మారు మనసు పొందలేదు, వాళ్ళు కూడా మారు మనసు పొందేటట్లు చేయండి.
స్వామి గారికి అర్థం కాదు ఏంటంటే, ఈ అమ్మాయి శరీరం అంతా పనిచేయింది, ఈ అమ్మాయి తన గురించి ఆలోచించట్లేదు, వీళ్ళందరి గురించి ఆలోచిస్తున్నాను అనుకొని వెళ్ళిపోయాడు. 2 సంవత్సరాల పాటు 8 నెలలు ప్రతి వారం 2-3 ఉత్తరాలు వస్తున్నాయి, జవాబులు రాస్తా ఉన్నాడు. ఉత్తరాలు ఆగిపోయినాయి. ఎందుకు ఆగిపోయినాయి తెలీదు. 2011లో మళ్ళీ వెళ్ళాడు మీటింగ్కి. వెళ్తే ఒక కుర్రోడు వచ్చి, అన్న శ్రీదేవి అంటే మిమ్మల్ని రమ్మంటుందనంటే, ఓ ఈ అమ్మాయి ఇంకా బతికే ఉందా అనుకొని వెళ్ళాడు. పెద్ద ఇల్లు, 3 అంతస్తులు. గేట్ తీసుకొని లోనికి వెళ్తే షెడ్ ఉంది బిల్డింగ్ బయట. షెడ్ కింద ఒక మంచం మీద ఒక చిన్న అమ్మాయి పడుకొని ఉంది. ఎవరో ఆయన దగ్గరికి వెళ్ళి చూశాడు, ఈ అమ్మాయి చిన్నగా అయిపోయింది. అమ్మ చెల్లి అన్నాడు. అన్నయ్య మీరు వచ్చారా, కూర్చోండి అన్నయ్య, దేవుడు ఎంత మంచోడు మీతో చెప్పుకోవాలన్నయ్య అని అంటే, ఇదేంద్రా బాబు అని అనుకుంటున్నాడు. అన్నయ్య మన ప్రార్థన ఆలకించాడు అన్నయ్య దేవుడు, నాన్నగారు మారు మనసు పొందారు. అవునమ్మా, అయితే అన్నయ్య మారు మనసు పొందిన 2 వారాలకి నాన్నగారికి పక్షవాతం వచ్చింది. పక్షవాతం వస్తే మంచం వేసి ఇక్కడ పడుకోబెట్టారు అన్నయ్య. ఎక్కడే పడుకోబెట్టారు? నాన్నగారు అక్కడ పడుకున్నప్పుడు అంతకుముందు నాకు స్నానం చేయించేది మా నాన్న, నాకు బట్టలు వేసేది మా నాన్న, నాకు అన్నం పెట్టేది మా నాన్న, నాకు ట్యాబ్లెట్లు వేసేది మా నాన్న, నాకు నీళ్ళు తాగిపించేది మా నాన్న, నాకు తలదూవేది మా నాన్న. ఇప్పుడు ఆయన పడుకొని ఉంటే నాకు ఆకలేస్తుంది, నాకు నీళ్లు కావాలి అని అరిస్తే ఎవరు రాకపోతే ఆయన ఏడుస్తూ ఉండేవాడు. ఈ పక్క నుంచి నీళ్లు కారుతూ ఉంటే చూసి ఏడ్చేవాడు. నేను దేవుణ్ణి అడిగాను, ఏం ప్రభా నాన్నగారు ఏడుస్తున్నారు, నాకు నచ్చదో, నువ్వు మార్మన్స్ పొందేటట్లు చేసావుగా, నేను రక్షించుకున్నాక నాన్నగారిని తీసేసుకో అని అడిగా. దేవుడు ఎంతో మంచివాడు. 2 వారాలు నాన్నగారిని తీసేసుకున్నాడు. నాన్నగారు వెళ్ళిపోయిన తర్వాత నా జీవితం హాయిగా ఉంది. ఏం హాయిగా ఉంటుందిరా బాబు అని అనుకున్నాడు. అని ఆ నాన్నగారు చచ్చిపోకముందు బ్యాంకులో డబ్బులు వేశారు. ప్రతి నెల ఇంట్రెస్ట్ ఇస్తారు. ఈ ఊర్లో గురవై అనో రిక్షా ఆయన ఉన్నాడు. ఆ ఇంట్రెస్ట్ అంతా గురవైకి ఇచ్చేస్తాను. వారానికి 3 రోజులు నా దగ్గర ఉంటాడు, ఇంకా కిరాయిలకి వెళ్ళడు. ఆ 3 రోజులు ఒక రోజు హాస్పిటల్కి, ఒక రోజు కాలేజీకి, ఒక రోజు పోస్ట్ ఆఫీస్కి తీసుకెళ్తాడు. దుప్పటి మీద బయట దుప్పటి పరిచి పెట్టి నన్ను పడుకోబెడతాడు. ఆ బయట ఉండి అరుస్తాను, యేసయ్య నిజమైన దేవుడని. చాలామంది అడుక్కునేదాన్ని అనుకోని డబ్బులు ఇస్తారు. నేను చెప్తా, నేను అడుక్కునేదాన్ని కాదు, నేను దశరథనం గారి అమ్మాయిని, బ్రాహ్మణ అమ్మాయిని, యేసుప్రభుని అంగీకరించానని. కొంతమంది కోపం వస్తుంది, కొంతమందికి అనుమానం వస్తుంది, కొంతమందికి ప్రశ్నలు ఉంటాయి, వెనక్కి తిరిగి వచ్చి అడుగుతారు. నాకు తెలిసిన జవాబులని చెప్తూ ఉంటే ఇప్పటికి 3 మారు మనసు పొంది బాప్తీసం తీసుకొని యేసుప్రభు దగ్గరికి వచ్చారని. ఇది నా పరిచర్య. ఈ పరిచర్య గురించి ప్రార్థన చేయండి. ఆయనకి ఏం చెప్పాలో అర్థం కాక వెళ్ళిపోయాడు. 2016లో మళ్ళీ వచ్చాడు 5 ఏళ్ల తర్వాత. ఒక మీటింగ్లో కూర్చొని ఉన్నాడు. పక్కన శ్రీనివాస్ గారు అని పాస్టర్ గారు ఉన్నారు. పాస్టర్ గారు సాక్ష్యం చెప్పడానికి వెళ్తూ, సార్ నా సాక్ష్యం తర్వాత మీరే వాక్యం, నా సాక్ష్యం ఎండింగ్ మీరు వినండి అని అంటే వెళ్ళి చెప్తున్నాడు. సాక్ష్యం ఎండింగ్లో, ఈరోజు నాకు సాక్ష్యం చెప్పడం దేవుడు నాకు ఇచ్చిన భాగ్యం, నా ఆత్మీయ తల్లిని ప్రభువులోకి నడిపించిన ఆయన ఇప్పుడు వాక్యం చెప్తాడని అన్నాడు. అప్పుడు అర్థమైంది శ్రీదేవి అని. వచ్చి పక్కన కూర్చున్నప్పుడు, తమ్ముడు చెల్లి ఎలా ఉంది అని, అది తెలీదా, చెల్లి చనిపోయిందన్న. చెల్లి చనిపోయింది. చనిపోకముందు పరిచర్య బాగా చేసిందా? చాలా బాగా చేసిందన్న. తాను చనిపోయే లోపల ప్రభువుని ఎంతమందికి పరిచయం చేసిందో, ఎంతమంది ప్రభు దగ్గరకు వచ్చారో తెలిస్తే మీకు అర్థమవుద్దన్న. ఎంతమంది అమ్మ? 800 మంది యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించారు. 800 మంది. నేను ఎప్పుడూ జరిగిన విషయం చెప్పట్లేదు, 2016లో ఎక్కడో జరిగిన విషయం చెప్పట్లేదు. గుంటూరు జిల్లాలో బాపట్లలో ఈమె రోడ్డు మీద పడిపోయి ఉండే అమ్మాయి, అడుక్కునే అమ్మాయి అనుకుంటారు, కానీ 800 మందిని ప్రభు దగ్గరికి నడిపించింది. ఈరోజు ఆమె బంగారు వీధుల్లో నడిస్తే అక్క అక్క అని పిలిచేవాళ్ళు 800 మంది ఉంటారు. నిన్నెవరైనా పిలుస్తారా? నీకు చేతులున్నాయి, కాళ్ళున్నాయి, అందం ఉంది, ఐశ్వర్యం ఉన్నది, హోదా ఉంది, డబ్బు ఉంది, కార్లు ఉన్నాయి, గ్యాడ్జెట్లు ఉన్నాయి, కంప్యూటర్లు ఉన్నాయి, ల్యాప్టాప్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఒకటి లేదు, సిగ్గు లేదు నీకు, సిగ్గు పౌరుషం లేదు నీకు. యూ డోంట్ హ్యావ్ పౌరుషం లేదు. ఆ కుక్కలకి తేడా లేదు. ఇంకో కుక్క ఇచ్చే ఫుడ్ కోసం కొట్టుకుంటే మనం కూడా ఈ ఆస్తి కోసం కొట్టుకుంటున్నాం. దట్స్ ఆల్. తలంచండి, చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ప్రార్థన చేయకముందు 15 సెకండ్స్ మీకు టైం ఇస్తాను, అంతే. ఓన్లీ 15 సెకండ్స్. ఈ 15 సెకండ్లో నేను కూడా సామాన్యుడినే, కానీ మీరు నా హృదయంలోకి రండి ప్రభువా, నన్ను వాడుకోండి. నేను కూడా సామాన్యురాల్నే, నా హృదయంలోకి రండి ప్రభువా, నన్ను వాడుకోండి అని మీలో ఎవరన్నా చెప్పడానికి ఇష్టపడుతున్నారా? వాళ్ళు మాత్రమే
ఉన్న చోటన లేచి నిలబడండి. 15 సెకండ్స్ టైం ఇస్తాను, తర్వాత నేను ప్రార్థన చేసి ముగిస్తాను. లేచి నిలబడిన వాడు తలంచి కళ్ళు మూసుకోండి. లేచి నిలబడిన వాళ్ళు దేవునితో చెప్పండి, యేసయ్య నా హృదయంలోకి మీరు రండి, యేసయ్య నా పాపాన్ని క్షమించండి, నన్ను శుద్ధినిగా చేయండి, మీరు నన్ను ధరించుకోండి యేసయ్య. అయితే చెప్పండి, మీరు నన్ను ధరించుకోండి. ఇంతకాలం లెక్కలేని జీవితం జీవించాను, విలువలేని జీవితం జీవించాను. నీ కృపను, నువ్వు నాకు ఇచ్చిన సమయాన్ని వృధా చేశాను. క్షమించు ప్రభువా, క్షమించు. మా దేవా, మా ప్రభువా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తాం. ఎంతమంది అయితే లేచి నిలబడ్డారు, వారు గిద్యోను వలె ప్రభువా నిన్ను హృదయంలోకి స్వీకరించి నీకోసం ప్రభువా వాళ్ళు యోధులుగా, నాయకులుగా, నాయకులుగా ఉండగలుగుటకు సహాయం చేయమని, వీరి ద్వారా భారతదేశాన్ని ప్రభువా మీరు గెలుచుకోమని, ఈ వాక్యాన్ని మా జీవితానికి ఆశీర్వాదకరంగా చేయమని యేసు నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్.